హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటో చింతపండు రసం అది కూడా ఈజీగా చేసుకోవచ్చు 5 మినిట్స్లో. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చల్లగా వెదర్ ఉన్నప్పుడు మనం వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు కూరగాయలు లేకుంటే ఒక 2 మిర్చి ఒక టమాటో ఉంటే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. 6-7 మిరియాలు తీసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది. 2 పచ్చిమిర్చులు అది కూడా తుంపేసి వేసుకోవాలి. 1 టమాటో వేసుకోవాలి. అందులోనే కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయాలి. తర్వాత గుప్పెడు చింతపండుని నానబెట్టుకోవాలి వాటర్లో. ఇంకొక ప్యాన్ పెట్టేసి గ్యాస్ మీద అందులో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు మొత్తం వేసేసి తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. అది వేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, టమాటో పేస్ట్, అది వేసుకోండి. ఇలా వేసేసి మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు మొత్తం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 1 స్పూను పసుపు వేసుకోండి. కారం అవసరం లేదు, మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి. ఎందుకంటే 2 మిర్చిలు వేసుకున్నాం కదా, అది సరిపోతుందండి. చింతపండు నానబెట్టినాం కదా, ఆ రసం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ కలిపేసి వేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం మగ్గాలి. ఈ పులుసంతా మగ్గాలి. అందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అంతేనండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే వేడి వేడి టమాటో చింతపండు రసం ఇలా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చల్లగా ఉన్నప్పుడైతే ఇలా చేసుకొని పిల్లలకు కూడా పెట్టండి, చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.